ప్రోటోకాల్ వల్ల కొంత ట్రాఫిక్ కానీ ఇటువంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. అలాగే ఒక పర్సన్ ఉన్నాడు అనుకో, ముఖ్య నేత ఉన్నాడు అనుకో, రైట్, అతని వెనుక ఒక 10-20 కార్లు. అవును. దీనివల్ల పెట్రోల్ ఖర్చు. రైట్, ఎస్. ప్రోటోకాల్ సిస్టమ్ వల్ల దగ్గరగా ఉండే ప్లేస్ కూడా హెలికాప్టర్లు కూడా వెళ్తున్నారు. అవును, ఎల్ఫ్యాళ్ళు తయారు చేస్తున్నారు. అది పబ్లిక్ ఎక్చెక్కర్, పబ్లిక్ మనీ వేస్ట్ అయిపోతుంది. సీఎం అంటే ప్రోటోకాల్ అంటే ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఎక్చెక్కర్కే ప్రజలు కట్టిన డబ్బు నుంచే వాడతారు కాబట్టి అది ప్రజాధనం వేస్ట్ అయిపోతుంది. ఒక్క 20 కిలోమీటర్లు 10 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్లో వెళ్ళాలా? అంత అవసరం ఉందా? ఎటు గ్రీన్ ఛానల్లో వెహికల్స్ వెళ్ళిపోతాయి. వెహికల్స్కి వెళ్ళిపోయేటప్పుడు నువ్వు హెలికాప్టర్లో వెళ్ళాల్సిన అంత నెసెసిటీ ఏముంది? అంత నెసెసిటీ అవసరం లేదు. సో కానీ హెలికాప్టర్లో వెళ్ళటం కానీ, స్పెషల్ ఫ్లైట్స్లో వెళ్ళటం కానీ, లేకపోతే ఒక 20-30 కార్లు వాటితో పాటు ఫాలో అవటం కానీ అంత నెసెసిటీ లేదు. దానితోడు ప్రజలకి వెళ్ళేటప్పుడు గ్రీన్ ఛానల్లో వెళ్ళటం వలన ప్రజలందరికీ ఇబ్బందే. మీరు చెప్పినట్టుగా పెట్రోల్ ఖర్చు, అదే మ్యాన్ పవర్ ఖర్చు, వెహికల్స్ ఖర్చు, ఇవన్నీ కూడా ఎక్స్పెండిచర్ గవర్నమెంట్ ప్రజల చేత కలెక్ట్ చేయబడిన ట్యాక్సెస్ నుంచే వాడతారు. కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోకుండా యూట్యూబ్లో రీసెంట్గా చూస్తున్నాం, అసలు దాన్ని ఎక్కువగా గొప్పగా చెప్పుకుంటున్నారు. మా నేత ఇంత హెలికాప్టర్లు వెళ్తున్నారు, మా నేత 100 కార్లు వెనకమాల వెళ్తున్నారు, జై హో జై హో అనేసి కూడా చెప్పుకుంటున్నారు. మన ఛానల్ వాళ్ళు కూడా ఆలోచించాల్సినవి, ఛానల్స్ కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, ఎవరైనా. ఐ అపీల్ ఆల్ ద పీపుల్, పబ్లిక్ మనీ, ప్రజలు కట్టిన ట్యాక్స్ నుంచి మనీ కనుక ఖర్చు పెడితే దాన్ని జాగ్రత్తగా ఉండమని చెప్పాలే కానీ అది గొప్పగా చెప్పుకోవటం అనేది ప్రజల్ని మిస్గైడ్ చేస్తున్నట్లు లెక్కే. అందుకని అలాంటి పద్ధతులకి స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది. ఆల్ తెలుగు ప్రజా పార్టీ మాత్రం 100% వీటికి ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఇంపార్టెన్స్ అంటే వ్యతిరేకంగానే పనిచేస్తుంది.